మరి రైతు కూలీలకు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలంటే 300 కోట్లు లెక్క కాదు. మరి చూడాలి ఏం చేస్తుంది అనేది. రైట్. ఇక సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు అంటూ వార్త కనిపిస్తుంది. 30 రోజుల గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల సమయం కోరిన ఈసీ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అని చెప్పేసి మనకు కూడా వార్త కథనం కనిపిస్తూ ఉంది 2వ పేజీలో. రైట్. సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని దాఖలైన పిటిషన్పై జస్టిస్ మాధవి దేవి నేతృత్వంలో ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేస్తూ నేటికి వాయిదా వేసింది. అయితే 2024 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తమ వాదనలు వినిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఏడాదిన్నర కాలం ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలలుగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించింది. దీంతో 30 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నేడు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సో మనం రోజు చెప్తూనే ఉన్న ముచ్చట, ఏం ముచ్చట అది? ఆశావాహులు చాలా ఎదురు చూస్తున్నారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని చెప్తున్నాం రోజు. ఎందుకంటే ఏడాదిన్నర అవుతున్నది. ఊర్లో అంతా కూడా సర్పంచ్ లేక మరి ఊర్లు కుంటుపడతా ఉన్నాయి. కొత్తగా సర్పంచ్ కావాలంటే వాళ్ళు తాతాలాడుతూ ఉన్నారు. సో మరి ఇదంతా కూడా నడుతున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం మెల్లమెల్లగా 4 రోజులు పెంచుకుంటూనే పోతున్నది. కానీ మరి ఎన్నికలకు మాత్రం ముహూర్తం పెడతలే. ఇక ముహూర్తం అగముహూర్తం అని చెప్పేసి ఎన్నో ముహూర్తాలు దాటేసుకుంటూ పోయింది. చివరిగా ఏడాదిన్నర దగ్గరకు వచ్చింది. హైకోర్టు కూడా సీరియస్ అవుతున్నది. మరి హైకోర్టు సీరియస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు అడుగుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజులు టైం అడుగుతున్నది. మరి మాజీ సర్పంచులంతా కూడా హైకోర్టుకు పోయి పిటిషన్ దాఖలు చేసి ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటు ఎన్నికల కమిషన్ కానీ మాజీ సర్పంచ్లు కానీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ ఒక తుది తీర్పు ఇవ్వబోతున్నది. ఈ తీర్పు ఎట్లుండబోతున్నది? ఖచ్చితంగా మరొక డెడ్ లైన్ ఏమైనా పెడుతుందా? 45 రోజులలో నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే ఇంకేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తుందా? ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తుందా? ఏం చేస్తుందా అనేది అందరి మధ్యలో ఇవాళ ఒక రకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణము చూడాలి. ఇవాళ హైకోర్టు తీర్పు ఎట్లుండబోతున్నది? ప్రభుత్వానికి మరి ఏమైనా సలహాలు సూచనలు చేస్తూనే సర్పంచ్ ఎన్నికలకు మరి కార్యాచరణ సిద్ధం చేసుకోమంటుందా, ఏమంటుందా అనేది ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సర్పంచ్ ఎన్నికలకు చాలా రోజుల నుంచి మాత్రం చర్చ జరుగుతున్నది. కొన్ని 42% బీసీల రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇతరితర టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటి వల్లనే కొంత బ్రేక్ పడేటువంటి పరిస్థితి. ఇవాళ అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సు మనకు కనబడుతున్నది. రైట్.